ఏప్రిల్ వస్తే పిందెలు కాయలతో కళకళ్లాడాల్సిన మామిడి తోటలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, చీడ పీడలు మరొక వైపు అన్నదాత వెన్నుపూసను విరిచేస్తున్నాయి. కాపాడుకున్న కాస్త పంటకు కూడా మద్దతు ధర లేక నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాడు రైతన్న. మరో దారి లేక మామిడి చెట్లను తెగ నరికి ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లిపోతున్నాడు. అసలు మామిడి రైతులకు ఈ కష్టాలు రావటం వెనుకున్న కారణాలేంటి? సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. దేశంలోనే దక్షిణాది రాష్ట్రాలు మామిడి సాగుకు ప్రసిద్ధి. వేసవి వచ్చిందంటే మామిడి రాసులతో తెలుగు రాష్ట్రాలు కళకళలాడుతూ ఉంటాయి. కానీ ఆ వైభవం క్రమంగా కనుమరుగవుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు కారణంగా గత 3 ఏళ్ల నుంచి నష్టాలే వస్తున్నాయి. అన్నింటినీ అధిగమించినా సరైన మార్కెటింగ్ సౌకర్యం లేక దళారులకే మోసాలకు బలవ్వక తప్పటం లేదు. మామిడి తోటలు అనగానే తెలంగాణలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గమే అందరికీ గుర్తుకొస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా వరుస నష్టాల కారణంగా మామిడి తోటలను వదిలేసే యోచనలో ఉన్నారు రైతులు. సంవత్సరాల తరబడి సంరక్షించిన మామిడి తోటలే ఇప్పుడు తమకు అప్పు కూపుల్లా మారాయంటున్నారు సత్తుపల్లి మామిడి రైతులు. 2024-25 ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా 3,30,145 ఎకరాల్లో 10,04,101 మెట్రిక్ టన్నుల మామిడి దిగుబడి వచ్చింది. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే కాయలు పిందె దశలో ఉండాల్సి ఉన్న అత్యధిక తోటలు బోసిగానే కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో కొందరు రైతులు ముదురు తోటలను నరికి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మామిడి రైతులను ఎంతో ప్రోత్సహించారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అంటున్నారు మామిడి రైతులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఏప్రిల్ నెలలో కళకళలాడాల్సిన మామిడి తోటలు ప్రస్తుతం వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయానికి మొత్తం కోత అంటే మొత్తం మామిడికాయలు కోసి మార్కెటింగ్ సంబంధించి చేసే పరిస్థితి ఈ ప్రాంతంలో రైతులు చేసేవారు. ప్రస్తుతం మాత్రం పూర్తిగా చెట్లను నరికివేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం నష్టాలే. గత 4-5 ఏళ్ల నుంచి తెగుళ్ల కారణంగా నష్టాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా చేసేది ఏం లేక రైతులు చెట్లను మామిడి సంబంధించిన తోట చెట్లను కూడా పూర్తిగా నరికి వేసుకుంటున్నారు. ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. పూర్తిగా ఇక్కడ ఈ ప్రాంతంలో మామిడి చెట్లను కూడా నరికేసి ప్రస్తుతం లారీలలో కూడా ఆ మొద్దులను బయటికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2024-25 ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా 3,30,000 ఎకరాల్లో 10 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి సంబంధించి దిగుబడి వచ్చేది. ప్రస్తుతం ఈ సీజన్లో మాత్రం ఇప్పటివరకు కాయలు పిందె దశలోనే ఉండాల్సి ఉన్న అత్యధిక తోటలు బోసిగానే కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో కొందరు రైతులు ముదురు తోటలను సంబంధించి నరికి ప్రత్యామ్నాయ పంటలపై కూడా దృష్టి సారిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా బంగినపల్లి, దాశరి, హిమాయత్, పెద్ద రసాలు, చిన్న రసాలు, తోతాపూరి ఎక్కువగా సాగవుతున్నాయి. ఈ ఏడాది శీతాకాలంలో విపరీతమైన చలి కారణంగా మామిడి పై కూడా తేనె మంచు ప్రభావం పడింది. తొలుత చెట్లకు పూత ఆశాజనకంగా ఉండడంతో రైతులు కొంత సంతోషపడ్డారు. కానీ చలి తీవ్రత, తామర పురుగుతో పూత రాలిపోయిన పరిస్థితి ఏర్పడింది. చలితో కొన్ని చోట్ల పూత రాకపోగా వచ్చిన చోట కూడా మొత్తం రాలిపోయింది. ఎకరానికి మామిడి తోటలో 2-3 టన్నులు మామిడి దిగుబడి రావాల్సి ఉన్న ఏడాది సగం కూడా వచ్చే పరిస్థితి లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రాంతాలకు సంబంధించి చూస్తే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సత్తుపల్లి సంబంధించిన ప్రాంతంలోనే ఎక్కువగా మామిడి సంబంధించి తోటలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం నిరాశజనకంగా ఉన్న పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మార్కెట్లో హోల్సేల్గా చూసుకుంటే మామిడి ధర కేజీకి 100 నుంచి 120 పలుకుతుంది. బహిరంగ మార్కెట్లో మాత్రం 150 నుంచి 150 వరకు పలుకుతుంది. ఇది వెనిషన్ రకం. అయితే గత ఏడాది ఫిబ్రవరి నెల 3వ వారం నుంచే మామిడి సీజన్ సంబంధించి ప్రారంభమై మార్చి 2వ వారానికి పుంజుకుంది. అయితే గత ఏడాది మార్చి 3వ వారం నాటికి దాదాపు 2,000 టన్నులు మామిడి బాటసింగారం పండ్ల మార్కెట్ దిగుబడి అయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 25 టన్నుల వరకు కూడా రాలేదని కూడా వ్యాపారులకు సంబంధించి చెప్తున్నారు. అంటే ఈ గణాంకాలను బట్టి ఓవరాల్గా చూస్తే మామిడి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మామిడి సంబంధించిన రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు, పూర్తిగా ఇబ్బందులు ఉన్నారు, బాధల్లో ఉన్నారని చెప్పుకోవాలి. ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేసిన మామిడి తోటలకు సంబంధించి కూడా వాళ్ళు మొత్తం పూర్తిగా నష్టాల తీవ్రత నేపథ్యంలో నరికి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మామిడి రైతులను ప్రధానంగా చీడపీడలు వెంటాడుతున్నాయని వాపోతున్నారు రైతులు. కాయపై వచ్చే మంగు మచ్చల కారణంగా మార్కెట్లో రేటు ఉండటం లేదంటున్నారు. కాయలపై మచ్చల కారణంగా అటు పచ్చళ్లకు కూడా ఎవరూ కొనటం లేదని, ఇటు మగ్గిస్తే కొనుగోలుదారులు కొనటం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బంగినపల్లి, దసేరి, హిమాయత్, పెద్ద రసాలు, చిన్న రసాలు, తోతాపురి ఎక్కువగా సాగవుతున్నాయి. గత శీతాకాలంలో విపరీతమైన చలి కారణంగా మామిడిపై పొగమంచు ప్రభావం పడింది. ఆ తరువాత చెట్లకు పూత ఆశాజనకంగా ఉండటంతో సంతోషించారు. కానీ చలి తీవ్రత, తామర పురుగుతో పూత రాలిపోయింది. చలితో కొన్ని చోట్ల పూత రాకపోగా వచ్చిన చోట రాలిపోయింది. ఎకరం మామిడి తోటలో 3 నుంచి 7 టన్నుల మామిడి దిగుబడి రావాల్సి ఉన్నా ఈ ఏడాది సగం కూడా వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. మామిడి సాగుకు దేశంలోనే 2 తెలుగు రాష్ట్రాలు సంబంధించి ప్రసిద్ధి అని చెప్పుకోవాలి. ప్రతి ఏటా 2 తెలుగు రాష్ట్రాల్లో మామిడి విస్తీర్ణం అనేది ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. కానీ గత 5 ఏళ్ల నుంచి చూస్తే మాత్రం మామిడి సాగు విస్తీర్ణం రోజు రోజుకి తగ్గుతుంది. తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు ఒక కారణం అయితే తెగుళ్ళు, ప్రధానంగా తెగుళ్ళ సమస్య సంబంధించి కూడా రైతులు మామిడి సాగు సంబంధించి విసిగిపోయి ప్రత్యామ్నాయంగా వేరే పంటలకు సంబంధించి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రోజు రోజుకి కూడా మామిడి విస్తీర్ణం అనేది గత 5 ఏళ్ల నుంచి ప్రతి ఏటా తగ్గుకుంటూ వస్తుంది. మన ప్రస్తుతం సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు సంబంధించిన ప్రాంతంలో ఉన్న ఇక్కడ మామిడి సంబంధించి గతంలో పెద్ద ఎత్తున విస్తీర్ణంలో రైతులు సాగు చేసేది. ఇప్పుడు మొత్తం సాగు విస్తీర్ణం తగ్గించి ప్రత్యామ్నాయంగా వేరే పంటలకు సంబంధించి వేసుకుంటున్నారు. అసలు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి మామిడి సాగుకు సంబంధించి అన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఈ గత 4-5 సంవత్సరాల నుంచి మామిడి రైతులు తీవ్ర నష్టం వాటిల్లింది ఒకటి. సెకండ్, ఈరోజు ప్రకృతి వైపరీత్యం వల్ల ఏదైనా నష్టపోతే రైతును ఆదుకునే పరిస్థితి ప్రభుత్వాలు తీసుకోలేదు. ఆ చొరవ తీసుకోకపోవడం ఒకటి అనాసక్తి రైతుల్లో నెలకొంది. మరియు డ్రిప్పు ఇలాంటి సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా కొరవండి రైతుకి. ఇప్పుడు కూడా ఇది ఎప్పుడు లేదు, అది వరకు నల్లి దాని అంతా అది కాసి శుభ్రంగా ఉండే కాయలు గతంలో. ఈ 4 ఏళ్ల నుంచి అసలు లేదు, మొత్తం నాశనం అయిపోతుంది. పుచ్చు అయితే నల్లి ఏది పండించే దేశ లేదు. మామిడి తోట అయితే కాయదే కానీ నరికేసారు కాని వరకు. మాకు 4 ఎకరాలు ఉంది, 1,40,000 పెట్టుబడి పెడితే 11,000 వచ్చినాయి. 2 సంవత్సరాలు పోయింది. 2 సంవత్సరాల మీద 2 లక్షలు వేసిపోయింది. దుక్కు అయితే మందులు అయితే 40,000. 2 సంవత్సరాల్లో 2 లక్షల వరకు లాస్ వచ్చింది. సత్తుపల్లిలోని వేంసూరు ప్రాంతంలో ఉన్న మామిడి తోటలు ఏప్రిల్ నెలలో వ్యాపారులతో సందడిగా ఉండేవి. మామిడి రాసులతో కలకల్లాడుతూ ఉండేది. ప్రస్తుతం ఇక్కడ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మామిడి తోటలను నరికి లారీలలో మొద్దులను తరలిస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. వరుస నష్టాల నేపథ్యంలో మామిడి తోటల స్థానంలో ప్రత్యామ్నాయ పంటలను రైతులు వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కాయగా ఒకవేళ ఇంత పెట్టుబడి పెట్టి మన కాపు పర్లేదు అనుకున్నాక ఆటుకో పుచ్చు కాయలు తినే పరిస్థితి లేకుండా పోతుంది. ఏదో రకంగా నష్టం అనేది జరుగుతుంది మామిడి. ఇప్పుడు నల్లి ఉందనుకో, చూస్తున్నారు మీరు, తోట మొత్తం ఎట్లా నల్లంగా అయిందో, కాపే లేదు, పీయడానికి పుల్లు పోసింది. ఎన్ని రకాల పురుగుల మందులు పిచికారీ చేసినా ఫలితం లేదని మామిడి రైతులు చెప్తున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం తోటలకు వచ్చి పరిశీలించిన పాపాన పోలేదని మండిపడుతున్నారు మామిడి రైతులు. అధికారుల నిర్లక్ష్యానికి తోటలు కాస్త నల్లిదండుతో నిండిపోయాయని చెబుతున్నారు. మామిడికి ప్రస్తుతం తెగుళ్ళ సమస్య వెంటాడుతుంది. మనం ప్రస్తుతం మామిడి తోటలో ఉన్నాయి. ఇక్కడ చెట్లకు సంబంధించి తెగుళ్ళు ఏ విధంగా సోకి కాయలు ఏ విధంగా దెబ్బతింటున్నాయి అనేది కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా వరకు అన్ని ఏ కాయ సంబంధించి చూసినా ఈ రకంగా తెగుళ్ళ సమస్యతో కూడా పూర్తిగా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి ఉంది. ఏమాత్రం ఇవి ఉపయోగపడని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ చెట్టు చూసినా ప్రతి కాయ సంబంధించి తెగుళ్ళే కనిపిస్తున్నాయి. మొత్తం ఈ పరిణామం కూడా ఈ తెగుళ్ళ ఎఫెక్ట్తో సైజు కాయ పరిణామం కూడా ఒకసారి తగ్గి పూర్తిగా డ్యామేజ్ అవుతున్న పరిస్థితి, చెట్టు మీదనే డ్యామేజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఏ కాయ సంబంధించి చూసినా ఇదే పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ తెగుళ్ళు సంబంధించి 4 ఏళ్ల నుంచి ఈ తెగుళ్ళ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ కూడా కాయను చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ తెగుళ్ళ సమస్యనే ఈ మామిడి సంబంధించిన సాగుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. 3 ఏళ్ల నుంచి ఇంత దారుణంగా తెగుళ్ళ సమస్యతో కాయలు డ్యామేజ్ అవుతున్నా అధికారులు మాత్రం దీని కారణాలు ఏందన్నది విశ్లేషణ చేయట్లేదు. దీంతో ఈ రైతులు చేసేదేం లేక ప్రత్యామ్నాయంగా వేరే పంటల వైపు కూడా మళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు కూడా చూపిస్తున్నారు. ఇక్కడ రైతులు మొత్తం చెప్పండి, ఏ కాయ చూసినా అదే
ఇప్పుడు మనం గతంలో మందులు కొట్టిన తర్వాత పేన్లు వచ్చి కొంత కంట్రోల్ అయిన భాగంలో కొన్ని చెట్ల కాయలు ఉన్నా ఏ కాయ చూసినా రాతి మంగులాగా ఇది కాయ మీద మొత్తం కూడా పనికొచ్చే పరిస్థితి అనపట్ల ఉన్న కాయలు కూడా. కానీ దీన్ని ఏ రకం కంట్రోల్ చేయాలో రైతుకి నిరుత్సాహం పడే పరిస్థితి వచ్చింది. ఇది మార్కెట్లో కూడా తీసుకెళ్ళినా కూలీ కూడా రాని పరిస్థితి ఉంది కాబట్టి దీంట్లో ఒళ్ళు పెట్టే పరిస్థితి ఉంది. ఇక్కడ కొంచెం ఇది కాయ గతంలో ఇది కొంత బెటరు. ఈ పరిస్థితి ఉంటే కొంత మార్కెట్లో అమ్మగలుగుతాం, రైతు తినేవాళ్ళు కస్టమర్లు తింటారు తప్ప ఏదో మేము కూలిచ్చి కోస్తే మాత్రం మొత్తం నష్టపోతున్నారు కాబట్టి కొయ్యకుండా వదిలిపెట్టడం జరుగుతుంది. ఇట్లాంటి కాయలో 100కు 1 కాయ కూడా లేదు. ఒక చెట్టుకు సంబంధించి 100 కాయలు డ్యామేజ్ ఉంటే కేవలం 1 కాయ మాత్రమే మంచివి ఉంటున్నాయి అన్నది కూడా రైతులకు సంబంధించి చెప్తున్నారు. మొత్తం ఇలాంటి సిచ్యువేషను ఏ చెట్టుకు చూసినా ఇదే సిచ్యువేషన్ సంబంధించి కనిపిస్తుంది. దీంతో వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే గ్రౌండ్ లెవెల్లో ఎంత నష్టం తీవ్రత తెగుళ్ళ కారణంగా ఏ స్థాయిలో ఉందనో తెలుస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో అయితే ఈ తెగుళ్ళ సమస్యతో ఇంకా మామిడి సంబంధించిన సాగు ఎవరు రైతులు సంబంధించి ఇటువైపు వెళ్ళే పరిస్థితి ఉండదు. ఉన్న చెట్లను కూడా నరికేసుకున్నారు. ఇప్పటికే చాలా వరకు వేరే ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న లాంటి పంటలు సంబంధించి వేసుకుంటున్నారు. మొత్తానికి రాష్ట్రంలోనే అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తెలంగాణలో చూస్తే ఎక్కువగా సత్తుపల్లి ప్రాంతంలో ఎక్కువగా ఈ మామిడి సంబంధించిన సాగు ప్రసిద్ధి. అలాంటి సత్తుపల్లి ప్రాంతంలో కూడా రానున్న రోజుల్లో మామిడి చెట్లు కనిపించని పరిస్థితి ఏర్పడే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆలస్యంగా పూత రావడం, పంట సరైన సమయంలో కాపుకు రాకపోవడంతో దిగుబడి తగ్గి ఈ ఏడాది మామిడి సీజన్ నెల రోజులు ఆలస్యంగా ప్రారంభమైంది. గతేడాది ఫిబ్రవరి నెల 3వ వారం నుంచే మామిడి సీజన్ ప్రారంభమై మార్చి 2వ వారానికి పుంజుకుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్తున్నారు రైతులు. తెగుళ్ల వల్ల నష్టపోగా మిగిలిన పంటను అమ్ముకున్నా రూపాయి కూడా మిగలటం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లోనే చెట్లను నరికి ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్తున్నామన్నారు. ₹1 పెడితే 100 పెడితే 50 కూడా రావట్లేదు. అందుకనే మేము ఈ పంటతో సంవత్సరం పొడిగోతా చేసి చాకరీ చేసే ఆదాయం వస్తుందని ఆశపడితే ₹1 కూడా రావట్లేదు అంటే చెట్లు తీసేసి వేరే పంటల మీద ఆధారపడుతున్నాం. ఇక వేరే పంటల మీద ఆధారపడితే ఒక రకంగా 100-50 మిగులుతున్నాయి, అసలు మిగలకుండా అయితే ఉండలేదు. దీని మీద 10 పైసలు మిగిలేదు కనపడలేదు మాకు. దీనికి అంత ముందు కొట్టి చాకరీ చేసి ఎట్లో అట్లా 10 సార్లు కొట్టి కాపించామనుకోండి సారా, మార్కెట్ పోయిన తర్వాత వాడు ఇష్టమైనట్టు వాడేస్తారు. ఏంటి అంటే మార్కెట్ లేదు, నేనేం చేసిన అంటున్నాడు, అయిపోతుంది. ఈ రకంగా 2 సంవత్సరాల చోట తీసేసి ఏరియా అంతా ఆంధ్ర పంటలకు వెళ్ళిపోతుంది, మిర్చి, వరి పొలం. ప్రస్తుతం ఏప్రిల్ మొదటి వారంలో ఇక్కడ మొత్తం కాయలతో మొత్తం కలకల్లాడాల్సిన మామిడి తోటలు ప్రస్తుతం వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క ఎకరానికి సంబంధించి మనం చూస్తే 40,000 నుంచి 50,000 వరకు పెట్టుబడి సంబంధించి అవుతుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 3 నుంచి 7 టన్నుల వరకు కూడా దిగుబడి వస్తుంది. కానీ ప్రస్తుతం 1-2 టన్నులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం తెగుళ్ళ సమస్యతో గత 3 ఏళ్ల నుంచి మామిడి తోటల పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవాలి. దీంతో మామిడి సంబంధించి తోటలు సాగు చేసే రైతులకు తీవ్రమైన నష్టాలు ఎదురవుతున్నాయి. ఓవరాల్గా అయితే మామిడి రైతుల దయనీయ స్థితి చాలా వరకు అంటే 90% వరకు కూడా తోటలు మొత్తం తీసేసాం. కేవలం 10% మాత్రమే ఉంది. గత 3 ఏళ్ల నుంచి కూడా ఈ మొత్తం తోటలను నరికేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఉన్న 10% సంబంధించి కూడా కాపాడాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. తెగుళ్ళు ప్రధాన కారణం. మామిడి సంబంధించి సాగు చేసిన రైతులు నష్టాలు రావడానికి ప్రధాన కారణం తెగుళ్ళు. ఈ తెగుళ్ళ సమస్యతో పెద్ద ఎత్తున నష్టపోతున్నా కానీ దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు సంబంధించి కూడా వ్యవసాయ శాఖ అధికారులు సంబంధించి చేయట్లేదన్నది కూడా రైతులకు సంబంధించి చెప్తున్న అభిప్రాయం. గతంలో అంటే రానున్న రోజుల్లో మళ్ళీ మామిడి సంబంధించి సాగు చేసే రైతులు కానీ మామిడి సంబంధించి పూర్వ వైభవం సంబంధించి రావాలంటే మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక కార్యాచరణ చేయాల్సి ఉంటుంది. ఈ తెగుళ్ళకు సంబంధించి నివారణ చర్యలు చేసి మళ్ళీ రైతులకు భరోసా కల్పిస్తే తప్పితే మళ్ళీ మామిడి సాగు పెరిగే పరిస్థితులు కనిపించట్లేదు అన్నది కూడా ఇక్కడ ప్రాంత రైతాంగం చెప్తున్నారు. మొత్తానికి మాత్రం ప్రస్తుతానికైతే నష్టాలు సంబంధించి మిగులుతున్నాయి. 3 ఏళ్ల నుంచి కూడా తీవ్రంగా నష్టాలు అవ్వడం వల్లనే ఈ మామిడి సంబంధించిన సాగును తొలగించే ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేసుకుంటున్నామని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం సత్తుపల్లి ప్రాంతంలో ఎక్కువగా మామిడి సంబంధించి సాగు అవుతుంది. ఈ ప్రాంతం మాత్రం ప్రస్తుతం ఈ సమయానికి కలకల్లాడాల్సిన మామిడి తోటలు ప్రస్తుతం వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా.